మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రసంగి 6వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఇటు స్థితి ఒక దురవస్థగాను లేదా వ్యర్థముగా ఉంది అంటున్నాడు. సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే అన్ఎంజాయిడ్ వెల్త్, అనుభవించని లేదా అక్కరకు రానటువంటి ఐశ్వర్యం. లేఖనాలు మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. త్వరపడకుండా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా, జీవితానికి ఎప్పుడు ఎక్కడ లేఖనాల్ని ఆపాదించుకోవాలో చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ప్రసంగి చెబుతున్నటువంటి మాటకు ఉదాహరణ లేకపోలేదు. అనేక అంశాలకు లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఆ ఉదాహరణ ఉంది. రిచ్ ఫుల్కి సంబంధించి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అతని మాటలు మనం వింటున్నప్పుడు దేవుని అనుమతితో అక్కర్లేదు అనుకొని బ్రతకాలనుకున్నాడు. మీరు ఎప్పుడైనా కోటి విద్యలు కూటి కొరికి అన్న మాట విన్నారా? ఒక వ్యక్తి ఎంత తినగలుగుతాడు, ఎంత అనుభవించగలుగుతాడు? మరి దేనికంత మనిషికి ఆరాటం? శాశ్వతమైన జీవితం అంటూ ఒకటి ఉందని ఆలోచించి దైవ భయం కలిగి ఉంటే మంచిది కదా. వాని పొలం సమృద్ధిగా పండింది, అనేక సంవత్సరాలకి నాకు కొదవలేదు, తిను తాగు సుఖించు అన్నాడు. అయితే దేవుడు అనుమతించలేదు. అయితే దేవుని యందు భయభక్తులు గల వారు కూడా ఇది ఆపాదింపదగునా? అలాగైతే కీర్తన 128వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నటువంటి మాట ఏంటి? నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని అనుభవిస్తావని. ఆ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, అతనికి ఈ విధంగా మేలు కలుగుతుంది అన్నమాట. అతడు ఇలాగున్నా ఆస్వాదించబడతాడు. దేవుని ఆశీర్వాదంలో ప్రయాసపడి కష్టపడినటువంటి ఆ కష్టాజితాన్ని కూడా అనుభవించడం అన్నది ఒకటి అంశం. ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి ఈ మాట యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యంలో, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అని. నీతిమంతులైన దుష్టులైన వారి వారి క్రియల ఫలం అనుభవించక తప్పదు కదా. ఆ మధ్య వార్తా కథనాల్లో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక భిక్షకుడు మరణించినటువంటి అంశం. ఆ అనాథ సేవను తీసివేయడానికి వెళ్ళినటువంటి అధికారులు వాడు పడి ఉన్న చోటు ప్రదేశం అంతని పరిశీలిస్తున్నప్పుడు అక్కడ వారు గమనించినటువంటి అంశం ఏంటంటే, కొన్ని సంచుల్లో విస్తారమైనటువంటి డబ్బు కనపడింది. ఇదేదో సినిమా కాదు, నిజ జీవితం. అతను కష్టపడి అనేకుల దగ్గర అడుక్కున్నాడు, దాన్ని ప్రోగు చేశాడు, కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చిన తర్వాత అనుభవించేదానికి దేవుడు వీలు కలగజేయడు అన్న ఈ ప్రసంగినే 2వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు 26వ వచనంలో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఈ అంశాలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం ఒకటే: క్రీస్తు ఉన్నవాని జీవితం, క్రీస్తు లేనివాని జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాని జీవితం, లేనివాని జీవితం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా 8వ వాక్యం అంటుంది, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును అని. నెబుకద్నెజరులాగా దేవునితో నిమిత్తం లేకుండా నేను నాది అనుకునేవానికి పట్టే గతి ఈ ప్రసంగి 6:3వ వచనం. ఈ 3వ వచనం చూడండి, ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండినడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఓవైపున విస్తారమైనటువంటి ధనం సంపాదించిన వాడు దాన్ని అనుభవించని స్థితిని చూపిస్తూనే ఇక్కడ తిరిగి ఒకడు 100 మంది పిల్లలు కలిగి అలాగే దీర్ఘాయుష్ కలిగి 1000 సంవత్సరాలు బ్రతికినప్పటికీ అతని జీవితంలో సుఖం లేకుండా, పైగా సరైన రీతిలో అతడు సమాధి చేయబడకపోతే అతని కంటే గర్భములో నుండి రాలిపోయినటువంటి పిండపు గతి మేలు అంటున్నాడు. ఈ అంశం కూడా బాగా మనం ఆలోచన చేయాలి. ఒకని పుట్టుకల్లో విలువ లేకపోవచ్చు, కానీ అతని మరణంలో తప్పక విలువ ఉండాలి. అది ఖచ్చితంగా క్రీస్తు ద్వారా మాత్రమే రావాలి. ఇర్మియా గ్రంథంలోకి రండి, 22వ అధ్యాయంలో 18-19 వచనాలు మీరు చూడండి. కావున యెషయా కుమారుడగు యెహోయాకీమును యూదారాజు గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు.
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. వాస్తవంగా ఒక దేశానికి రాజు అయినప్పుడు ఎంత లాంఛనాలతో, ఎంత గౌరవప్రదంగా ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో వారిని భూస్థాపితం చేస్తూ ఉంటారు. రాజు 2వ గ్రంథం 23వ అధ్యాయము 36-37 వచనాల్లో మనం చూస్తే యెహోయాకీము అనే రాజు మనకు కనపడతాడు. ఇతడు యెహోవా దృష్టికి భయభక్తులు లేనివాడిగా, చెడు నడిచిన వాడిగా మనకు కనపడతాడు. చనిపోయిన తర్వాత అందులో కూడా భయభక్తులు ఏంటి, నీతి ఏంటి, ఇక గౌరవం ఏంటి అనుకుంటున్నారా? దేవుని ప్రజల్ని శపించటానికి ధనాపేక్ష కలిగి నిలబడినటువంటి బిలాముకు ఏం భయం కలిగిందో ఏమో. ఆయన సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతం వంటి దగును గాక అంటున్నాడు. మరి నీతిమంతులకు తగినటువంటి మరణం అతడు ఆశించినట్టుగా లేదా ప్రార్థించినట్టుగా అతడు పొందగలిగాడా? లేదే. కీర్తన 116వ అధ్యాయంలో 15వ వచనం అంటుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నీ పుట్టుకలో విలువ లేకపోవచ్చు అన్న మాట ఎందుకు పలికాను? అందులో నీ నిమిత్తం లేదు. కానీ నీ మరణ సమయానికి అనేక సంవత్సరాలు నువ్వు భూమి మీద బ్రతికావు కనుక ఆ మరణ విషయంలో దొరికేటువంటి ఆ గౌరవ ఘనతలు నీ చేతిలో ఉన్నాయి. కొందరిని గమనించండి, అంగలార్చేవారు ఉండరు, దర్శించేవారు ఉండరు, సరైన రీతిలో పాతి పెట్టేవారు ఉండరు. మరికొందరు ధనవంతులు కాకపోయినా, అధికారులు కాకపోయినా బహుజన సమూహములు కలవడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అందరూ పలికే మాట, ఎంతమందిని సంపాదించుకున్నాడు అని. ఏదేమైనా ఈ పాట మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఒకటే, క్రీస్తు కేంద్రితమైనటువంటి జీవితం. లేకపోతే ప్రసంగి చెప్పినట్టుగా అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.